ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కడప కలెక్టరేట్ అంతా కూడా పోలీసుల మయంగా మారిందని చెప్పవచ్చు. 300 భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎలక్షన్ల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారంటూ ఏమిటంటే విషయంపై అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఏఎస్పీ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు ఎంతమందిని లోనికి అనుమతిస్తున్నారు? అసలు ఆంక్షలు ఏంటి? అంటే ఈరోజు ఈ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అనేది ఈ రోజుతో ప్రారంభమైంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈ క్రమంలో మేము నేను అడిషనల్ ఎస్పీ ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నోడల్ ఆఫీసర్గా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాను. తర్వాత మొత్తం అన్ని చోట్ల జిల్లాలో కాన్స్టిట్యూన్సీల వైజ్గా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ఇక్కడ నామినేషన్ ప్రక్రియకు తగిన అన్ని చోట్ల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ వచ్చేటటువంటి నామినేషన్ వచ్చిన అభ్యర్థులు వేయడానికి వచ్చిన అభ్యర్థులు ఎంసీసీ కోడ్లో ఏవైతే ఉన్నాయో రూల్స్ అప్రాధంగా అంటే పెద్ద కాన్వాయ్ రాకపోకుండా ఉండటం, 100 మీటర్ల దాకా ఒక 3 వెహికల్స్ అలౌ చేస్తాం. ఆ 100 మీటర్ల దగ్గర నుంచి ఒక నామినేషన్ వేసే అభ్యర్థి అతనితో పాటు 4 మాత్రమే లోపలికి అనుమతిస్తాము. అక్కడి నుంచి వాళ్ళు వెళ్తారు. తర్వాత అదే సమయం ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళు ముందు నామినేషన్ వేస్తారు. సెకండ్ పర్సన్ వస్తే ఆ తర్వాత ఇచ్చేస్తాము. దీనికి సంబంధించి ఒక డిఎస్పీ గారు, తర్వాత 2 సిఐలు, ట్రాఫిక్ సిఐ అండ్ మరి మిగతా సిబ్బంది అంతా దాదాపు 45 మందితోటి ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు అవకాశం లేకోకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశాం. సార్, ర్యాలీ ఎంతవరకు ర్యాలీ అనుమతి ఉంది? ఆ తర్వాత ర్యాలీ అనేది కూడా ఎంసీసీ కోడ్కు లోబడే ఉంటుందండి. ర్యాలీ అని అంటారు. వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో ఎన్ని వాహనాలు వచ్చినా అది మధ్యలో 10 వెహికల్స్ కంటే మళ్ళీ ఏదైనా కాన్వాయ్ లాగా ఉంటే ఆ మధ్యలో 100 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. ఇదంతా మనకి ఇక్కడ 100 మీటర్స్ అవతలనే మనము కట్ చేస్తున్నాము. ఆ తర్వాత మరి ఈ ఎటువంటి క్రాకర్స్ కానీ పేల్చడం ఇవన్నీ కోడ్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉండేలాగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. సార్, అభ్యర్థితో పాటు ఎంతమందిని లోనికి అనుమతిస్తున్నారు? ఒకవేళ ఇన్ కేసు అభ్యర్థి కావచ్చు, ఇంకొక అభ్యర్థికి వస్తే ఒకరిని పంపించి ఆ తర్వాత అదే అభ్యర్థితో పాటు 4 వ్యక్తులని లోపలికి అనుమతిస్తాము. ఒకళ్ళు ఎవరు ముందు వస్తే వాళ్ళు ముందు వేస్తారు. ఇంకొకరు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి కేటాయించబడిన ప్రదేశంలో కూర్చోబెట్టి ఆ తర్వాత వాళ్ళ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మిగతా వాళ్ళని అనుమతిస్తాం. సార్, ఇక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ ఏమైనా అమల్లో ఉందా ఏంటి? 144 సెక్షన్ అంటే మామూలుగా నార్మల్గానే ఉంటుంది కదండి. ఈ నామినేషన్ వేసేటటువంటి ప్రదేశంలో దానికి లోబడే ఉంటారు. సార్, డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రదేశం. సార్ చెప్పండి, ర్యాలీలు కానీ ఇలాంటివి నిషేధం అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? ర్యాలీలన్నీ కూడా ఈసీఐ పరిధిలోనే ఉంటాయి. ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు. అదేవిధంగా మనం ఏదైతే పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఆర్డీఓ గారు నేను చెప్పడం జరిగింది. నామ్స్ ఎలా ఉండాలి, కండిషన్స్ ఆ కండిషన్స్కి లోపడి ఉండాలి. ఈ ర్యాలీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు దాన్ని టేక్ కేర్ చేస్తారు. కాబట్టి విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఈసీఐ మాత్రమే జరుగుతుంది. సార్, నామినేషన్ల నేపథ్యంలో మీ డివిజన్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే పట్టణం మొత్తం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? టోటల్ టౌన్లో మాకు 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి కలెక్టరేట్లో ఎంపీ ఇది, అక్కడ సార్ అడిషనల్ ఎస్పీ సార్ అడ్మిన్ సార్ చూస్తున్నారు. నేను కడప ఆర్డీఓ ఆఫీస్లో ఆర్ఓ గారు ఆయన అక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చూస్తున్నాను. అదే టోటల్ టౌన్ అంతా కూడా 144 ఉంటుంది. 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ని ఖచ్చితంగా మాతో పాటు ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, మా కమాండ్ అండ్ కంట్రోల్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి మేము ఖచ్చితంగా పనిచేస్తాం. సార్, ఎన్నికల నేపథ్యంలో నగరంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా చెక్ పోస్టుల్లో ఎలాంటి చెక్ పోస్టులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? చెక్ పోస్టులు మనకు పర్మనెంట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది టౌన్లో ఆల్రెడీ
మేము ఒక 3 months నుంచి దాన్ని రన్ చేస్తున్నాము. అది కాకుండా ఎస్ఎస్టీ ఇప్పుడు పెట్టాము ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి. ఆ ఎస్ఎస్టీలు మనం టౌన్లో 3 places పెట్టున్నాము. ఆ 3 కూడా ఇప్పుడు నిన్నటి నుంచి వర్క్లోకి వచ్చాయి. అదేవిధంగా ఎఫ్ఎస్టీస్ ఉంటాయి, పోలీస్ ఏజెన్సీస్ ఉంటాయి. అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా చెకింగ్స్, వెరిఫికేషన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా వ్యవస్థకు సహకరించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళ యొక్క వ్యక్తులను నియంత్రించుకుంటూ వితిన్ ది లిమిట్స్ ఆఫ్ ఈసీఐ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేసుకోవాలని చెప్పి అందరికీ నా తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం జరిగింది. పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఏదైతే నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగడం కోసం 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరిని కూడా లోనికి అనుమతించేది ఉండదు. ర్యాలీకి కూడా కొంత మాత్రమే అనుమతి ఉంది. 100 మీటర్ల పరిధిలో ఎవరైతే 100 మీటర్ల పరిధి వరకే పరిమితం. ఆ తర్వాత కేవలం అభ్యర్థితో పాటు 2 వాహనాలను మాత్రమే అనుమతిస్తాం. లోనికి మాత్రం 4 మాత్రమే అనుమతిస్తాం. ఎవరైతే అభ్యర్థితో పాటు 3 వ్యక్తులను అనుమతిస్తామన్నటువంటి విషయాన్ని ఓవైపు చెప్తున్నాయి. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అటు కడప నగరంలో కూడా పెద్ద ఎత్తున చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేశాం. అక్రమంగా మద్యం కానీ అక్రమ నగదు కానీ తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అయితే ఏదైతే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి నేతలు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఏఎస్పీ అదేవిధంగా డిఎస్పీ గారు చెప్తున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.